ఓకే, చాలా బాగుంది సినిమా. రష్మిక గారికి నేషనల్ అవార్డు గ్యారంటీ అనిపించింది. అంటే కొన్ని సినిమాలు నీడ్ ఆఫ్ ద అవర్ ఉంటాయి. ఇదొక కరెంట్ జనరేషన్కి కరెంట్ టాపిక్కి సంబంధించిన సినిమా. అమ్మాయిలందరికీ కూడా ఇది మా కథ, లేకపోతే నా ఫ్రెండ్ కదా, నా సిస్టర్ కదా అనుకుంటారు. అబ్బాయిలందరూ కూడా ఈ సినిమాలో నేనున్నాను, అది నేను డైరెక్ట్గా ఉన్నానా, నా ఫ్రెండ్ ఉన్నాడా అనిపిస్తుంది. సో ఎవ్రీబడి రిలేట్ అయ్యే కదా. సో ప్రొడ్యూసర్ ధీరజ్కి, విజయక్కకి అందరికీ కూడా హ్యూజ్ కంగ్రాచులేషన్స్. రష్మిక గారికి, అలాగే మ్యూజిక్ ఇచ్చిన హైషామ్, దీక్షిత్ కూడా చాలా ఇంకా బ్రైట్ ఫిలిమ్స్, బ్రైట్ హిట్స్ పడతాయని ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే తీసుకున్న స్టోరీ లైన్ అనేది చాలా గట్టిగా చూపించారు లాస్ట్లో క్లైమాక్స్ పరంగా. సో దానికి అప్లాజెస్ బాగా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ ఉంటుంది అనుకుంటున్నారా థియేటర్స్లో? అదే అన్నీ మీరే చెప్పి ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుందనే కదా మీరు అన్నారు. మీరు అనుకున్న కోరిక అదే, మీరు చెప్పిన మాట నిజమాలని కోరిక. మూవీ చాలా బాగుందండి, ఎంగేజింగ్గా ఉంది బాగా. అండ్ వెళ్తూ ఉండగానే మీకు అర్థమవుతుంది, లైక్ కంప్లీట్ డీప్గా ఇన్వాల్వ్ అవుతాము. యా, మూవీ చాలా బాగుంది. అంటే లైక్ తను ఎలా రియాక్ట్ అయింది, హీరోయిన్ ఎలా రియాక్ట్ అయింది సిచ్యువేషన్కి అని చెప్పి, అది బాగుంది. ఇందులో చూపించిన సిచ్యువేషన్స్ అన్నీ జెన్యూన్గా అనిపించాయి. కరెక్ట్గా జెన్యూన్గా ఉన్నాయి. యాక్చువల్గా అలానే జరుగుతుంది బయట. సో యాజ్ యూజువల్ అలానే చూపించారు. చాలా కన్క్లూజన్ అనేది కరెక్ట్ అనిపించింది. ఎస్, కరెక్ట్ కన్క్లూషన్. అలానే ఉండాలి యాక్చువల్గా. మనం ఏదో చేసేసుకోవడం కన్నా యా, ఇట్స్ గుడ్. ఎలా అనిపించింది? భయ ఖచ్చితంగా చెప్తున్నాం, గర్ల్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరి సినిమాకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సినిమా చాలా బాగుంది నిజంగా. అమ్మాయిల అబ్బాయిల మధ్యలో ఆ బాండింగ్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అవ్వద్దు అనమాట. ఆ లిప్ లాక్లు ఉన్నాయి. రష్మిక మందను అర్జున్ రెడ్డి 2 అనుకోవచ్చు సినిమా, అలా ఉందన్నమాట. లిప్ లాక్లు కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఎమోషనల్, అంటే లవ్ బ్రేకప్. బాయ్స్కి తెలుసు కదా మనకు ఉన్న కష్టాలు ఉంటూనే ఉంటాయి కదా. లవ్ బ్రేకప్ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. సూపర్గా అనిపించింది సినిమా, చాలా బాగుంది. అసలు మిస్ అవ్వద్దండి, మంచి సినిమా.